ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ 2025 ఈవెంట్ లో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ లిథియం అయాన్ బ్యాటరీని చూపించారు అందరికి. అయితే ఇది భారతదేశంలోనే తయారైంది, మొత్తము ఫస్ట్ రేర్ ఎర్త్ ఫ్రీ ఫెరైట్ మోటార్ ఇది అని చూపించారు అనమాట. మొత్తం భారతదేశంలో తయారైంది, బయట నుంచి తయారు చేసి తీసుకురాలేదు అని చూపిస్తా భారతదేశాన్ని ఈవీ మార్కెట్ లో ముందంచలో ఉంచాలి అనేది, భారతదేశము ఈవీ హబ్ కి సెంట్రిక్ గా ఉండాలి, మనమే డెవలపింగ్ హబ్ లా ఉండాలి అని చెప్తూ ఈయన ఈ బ్యాటరీని షోకేస్ చేశారు. అదే విధంగా కొత్త మోడల్స్, ఆ స్కూటర్ మోడల్స్ ను కూడా ఈయన చూపించారు. లైక్ కొన్ని 1.5 lakh నుంచి 2 lakhs రేంజ్ మధ్యలో కొత్త వెహికల్స్ ఆయన చూపించారు విత్ డిఫరెంట్ ఫీచర్స్. అయితే ఈయన ఆ బ్యాటరీ గురించి చెప్తూ ఇది కరెంట్ మార్కెట్ లో ఉన్న బ్యాటరీస్ తో పోలిస్తే 5x ఎక్కువ కెపాసిటీ ఉంది. అయితే ఈయన 4680 భారత్ సెల్, నేను చెప్పాను కదా, దాన్ని ఈ లిథియం అయాన్ బ్యాటరీ ఏదైతే చూపించా అది 4680 భారత్ సెల్ అనమాట. ఆ భారత్ సెల్ అనేది 10% హయ్యర్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది అండ్ లైఫ్ స్పాన్ అనేది దగ్గర 15 years ఉంటుంది అని క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు, ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు. అండ్ 15 minutes లో 80% ఛార్జింగ్ అయిపోతుంది అని కూడా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈయన ఇంకేమంటారంటే ఎగ్జిస్టింగ్ ఆల్టర్నేటివ్స్ తో చూస్తే కనుక ఇది 5x ఎక్కువ కెపాసిటీ ఇస్తుంది అండ్ ఛార్జింగ్ టైం కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. హోప్ఫుల్లీ ఇది నిజంగానే అలాగే ఉండి అలాగే పెర్ఫార్మెన్స్ ఇస్తే గనక సూపర్. ఎందుకంటే ఓలా వాళ్ళతో రీసెంట్ గా నేను చూసింది ఏంటంటే ఓలా అవుట్లెట్స్ అన్నిటిని కాల్ చేయటము అండ్ సర్వీస్ కి ఎక్కువ వెళ్ళటము, ఇవి నెగిటివ్ సైడ్స్. పాజిటివ్ సైడ్స్ లో ఏంటంటే బెంగళూరులో వీళ్ళు సముద్రంలో ఓలా బండి, లైక్ ఓలా ఎలక్ట్రిక్ బైక్ ఉంటది కదా ఎలక్ట్రిక్ ది, అది సముద్రంలో తీసుకెళ్ళినా బానే ఉంది. అదే వరదలు వచ్చి బెంగళూరులో మొత్తము వాటర్ లాగ్ అయిపోయినా కానీ ఓలా ఎలక్ట్రిక్ బండి మాత్రం బాగా వెళుతూ ఉంది. దీస్ ఆర్ ద పాజిటివ్ థింగ్స్. కానీ నేను ఎక్కువ చూసింది ఏంటంటే ఇవి సర్వీస్ స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు ఫాస్ట్ గా లేదు అండ్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో కొంతమంది కోపం వచ్చి ఈ సర్వీస్ స్టేషన్ ని అదే విధంగా ఓలా షోరూమ్ ని తగలబెట్టేయడం జరిగింది 2-3 ఇన్స్టెన్సెస్ లో. అయితే చాలా మంది ఏమంటారంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఇది, సర్వీస్ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు సంతోషపడితే కొత్త వాళ్ళు కొనుక్కుంటారు, కొనుక్కున్న వాళ్ళు సంతోషపడితే మౌత్ పబ్లిసిటీ చాలు చెడుగా రావడాలంటే. పాజిటివ్ గా రావాలంటే మౌత్ పబ్లిసిటీ, అదే విధంగా డిజిటల్ పబ్లిసిటీ కావాలి, కానీ నెగిటివ్ రావాలంటే మౌత్ పబ్లిసిటీ సరిపోతుంది. 5-6 ఇన్స్టెన్సెస్ ఒక ఊర్లో జరిగితే చాలు, మిగతా వాళ్ళకి వద్దురా బాబు అదే పంటమిట నడుగుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్, కొత్త టెక్నాలజీస్ రావాలి, అదే విధంగా ఉన్న వాళ్ళు బళ్ళు ఏవైతే వెళ్ళాయో వాటికి మంచి సర్వీసింగ్ చేయాలి. ఆల్ క్యాపిటలిస్ట్స్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అన్ అల్టిమేట్ అన్క్వశ్చనబుల్ సర్వీస్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్.